సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 11 స్థానాలు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ 11కు 11 స్థానాల్లోనూ ఈ ఏడాది అంటే 2024 ఫిబ్రవరిలో సొంతం చేసుకున్న పరిస్థితి. 2025 ఫిబ్రవరి వచ్చే నాటికి 4 సీట్లు ఇప్పటికే కోల్పోయింది. అలానే కూటమి 3 స్థానాలు దక్కించుకుంది. రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి సీటు ఎవరికి దక్కుతుంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే ఇక్కడ కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక విజయసాయిరెడ్డి తర్వాత మరికొందరు ఇదే బాటలో వెళ్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి నంబర్ కానీ ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎవరెవరు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోద్ది అనేటువంటి ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఒకేసారి 4 ఎంపీలు పార్టీలు మారినటువంటి పరిస్థితి బీజేపీలోకి వెళ్ళింది, మనం చూసాం. అది అయితే ఇప్పుడు ఏంటంటే ఏకఛత్రాధిపత్యం అనుకున్న చోట కంప్లీట్గా జీరో అయిపోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. నిజంగా ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ఆ పరిణామాలు అలానే కనపడుతుంది. మీరన్నట్టు ఇప్పుడు మొన్న 3 వెళ్ళిపోయారు, మనకు తెలిసిన పరిణామమే. ఆ తర్వాత ఎవరు మిగిలారు? ఇప్పుడు 3 + 3 6 మొత్తం 9 మంది. 9 మందిలో ఆల్రెడీ ఈరోజు రిజిగ్నేషన్ విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన యాక్చువల్గా 2028 వరకు, అంటే ఇంకో 3 సంవత్సరాలు పదవి కాలం ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2028 వరకు 25 వరకు వీళ్ళిద్దరు ఉంటారు. మరి 2026 వరకు ఉండే వాళ్ళు కూడా 3 ఉన్నారు. రామ్కి అధినేత అయోధ్య రామిరెడ్డి కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని రిలయన్స్ అధిష్టానం కోట ఇచ్చారు. మళ్ళీ 2026కి వీళ్ళు వెళ్ళిపోవచ్చు. మరి 2030 వరకు 5 సంవత్సరాలు, 2026 వరకు వీళ్ళు కొనసాగుతారంటారా మీ ఉద్దేశంలో? లేదా మధ్యలో రాజీనామా చేసి విజయసాయిరెడ్డి గారి లాగా వెళ్ళిపోతారా? ఇక్కడ కొనసాగేది పరిమళ నత్వానే కొనసాగుతాడు. ఆయన ఎందుకు మధ్యలో వెళ్ళిపోతారు? ఎందుకంటే ఆ పైనుంచి వచ్చినటువంటి వ్యక్తి వచ్చింది కాబట్టి అదే సీట్లో ఆయన రిక్రూట్ అయినా ఆశపడాల్సిన అవసరం. ఏ రాష్ట్రం నుంచి అవుతారు, ఎందుకంటే రిలయన్స్కి అన్ని కూడా పార్లమెంట్లో రాజ్యసభలో యూపీ నుంచి అనుకుంటా ఆయన రిప్రజెంట్ చేశారు. అవునండి. ఇప్పుడు ఆయన కోసం సాక్షాత్ అంబానీ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు తాడేపల్లికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కోటాలో వచ్చిన వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి తప్పితే ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి ఇద్దరు డౌటే. అండ్ 2 years పీరియడ్ ఉంటారు. రామిరెడ్డి గారు ఖండించారు కానండి, ఆయన వ్యాపారాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మరి ఆయన ఉంటాడో లేదో డౌట్గానే ఉంది. ఇకపోతే 2026 అయిపోయింది. 28 వరకు ఈయన విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. నిరంజన్ రెడ్డి పరిస్థితి కూడా డౌట్ గానే. ప్రముఖ అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా ఆయనే చూస్తున్నాడు. మొన్న పుష్ప కేసు కూడా అతనే చూశాడు. ఇకపోతే 5 సంవత్సరాల పీరియడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు 2030 వరకు. అంటే మొన్న ఫిబ్రవరిలో రిక్రూట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అంతే, జస్ట్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్. దాంట్లో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, మేడ రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, మూడోది గొల్లబాబురావు. మరి ఇక్కడ ఈ 3లో కొద్దిగా నిలబడేది ఎవరంటే ఒక బాబాయ్య కనపడుతున్నాడు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు. మరి మిగతా మేడ రఘునాథ్ రెడ్డి గారు, గొల్లబాబురావు కూడా కొద్దిగా బయట ఆ నోట ఈ నోట వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారన్నారు. మరి ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఈ 9 మందిలో ఒకటి అయిపోయింది, 8 మంది. ఈ 8 మందిలో ఎవరు? ఒక వైవి సుబ్బారెడ్డి ఒక్కటే మిగులుతున్నాడు. మరి ఆ దెబ్బకి మొత్తం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు 7కి పడిపోయింది నంబరు రాజ్యసభలో. ఇప్పుడు వైసీపీ నంబరు 7కి పడిపోయింది. సో 7గురిలో ఇంకా ఉన్న వాళ్ళలో కూడా వలస బాట పట్టేవాళ్ళు ఉంటారంటారా? లేదంటే రాజకీయ కారణాల వలన, ఒత్తిళ్ళ వలన రాజీనామాలు చేసేవారు? రాజకీయ కారణాలు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం ఎవరు అనుకోలేం మోపిదేవి వెళ్ళిపోతారని. వేరే విధేయుడు ఆయనతో పాటు జైల్లో ఎట్లయితే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా మంత్రి హోదాలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు. మోపిదేవి వెళ్ళిపోయాడు. మరి ఆర్ కృష్ణన్ ఎక్కడో తెలంగాణలో ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ కోటలో వ్యక్తి, ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. మరి బేదా మస్తాను వీళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి ఇటువంటి వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు గొల్లబాబురావు గారు ఉంటారని కావచ్చు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఉంటారనేది గ్యారంటీ లేదు. అంటే రాజ్యసభలో వైసీపీ 0కి వెళ్ళిపోద్ది, లేదా 1, 2 ప్రాతినిధ్యం ఉంటుంది అనేది వాస్తవం నమ్మొచ్చు. అంతే. ఆ రూమర్స్ అనేది నమ్మే దిశగానే ఉన్నాయి. ఇక కనపడుతుంది ఎవరు? ఏదైనా కానీ వైవి సుబ్బారెడ్డి గారు పక్కగా కనపడుతున్నారు. ఆయనతో పాటు 2030 దాకా ఉంది కదా, 5 సంవత్సరాలు నా పీరియడ్ ఎందుకు పోగొట్టుకోవాలంటే గొల్లబాబురావు లేకపోతే ఆయన మేడ రఘునాథ్ రెడ్డి పార్టీ మారి మళ్ళీ అదే అష్యూరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆర్ కృష్ణకి ఇవ్వాలా, బేద మస్తానరావుకి ఇవ్వాలా, మేమే ఇస్తాం, మా దగ్గర నుంచి రిప్రజెంట్ చేయాలంటే అంతే. ఏదైనా జరగవచ్చు, రాజకీయాలు ఏదైనా సాధ్యమే. సాధ్యమే. ఇప్పుడు రాజ్యసభ అట్లా ఉంది, మరి శాసన మండలి పరిస్థితి ఏంటి? శాసన మండలిలో కూడా దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిఎల్పి వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ కానీ ఇటు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కానీ పెట్టినప్పుడు మనం లోక్సభలో తక్కువ ఉండొచ్చు, అలానే అసెంబ్లీలో తక్కువ ఉండొచ్చు, కానీ శాసనసభలో మనకు బలం ఉంది, రాజ్యసభలో మనకు బలం ఉంది, మనం పోరాటం చేద్దామని అన్నారు. ఇప్పుడు ఆ రెండు శాసన మండలిలో బలం ఉంది, అలానే రాజ్యసభలో బలం ఉంది, సో అక్కడ పోరాటం చేద్దాం అన్నారు. ఇప్పుడు అవి రెండు కూడా బలహీనపడేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉండొచ్చు భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ? డెఫినెట్గా సార్, మీరు అన్నట్టు కేశవ్ గారు 151 స్థానాలను వాళ్ళు ఊహించే విధంగా 11 సీట్లకే ఎమ్మెల్యే పరిమితం. ఆ దెబ్బ ఇంతవరకు కోలుకోవాలి. ఒకే ఒక ఆశ ఏంటంటే రాజ్యసభలో మాకున్నాం ఢిల్లీ స్థాయిగా రాజకీయాలు చేయొచ్చు అనుకున్నారు. ఆ దాంట్లో క్రమేపీ మొన్న 3, ఇప్పుడు 1, 4 తగ్గిపోయింది, ఇప్పుడు 7కి పడిపోతుంది. 7లో కూడా ఇంకా ఒకటే గ్యారెంటీగా కనపడుతుంది. మరి ఈ పరిణామాలు ఒక ఎత్తు అయితే మీరు అన్నట్టు శాసనమండలిలో సీనియర్స్నే కాదని ఈ మోజెస్ ఉన్నాడు కదా, మోషన్ రాజు గారు కూడా వెళ్ళిపోతాడు అంటున్నారు. మరి శాసన మండలి అధ్యక్షుడు చైర్మన్ మరి ఆయన వెళ్ళిపోతే ఉమ్మారెడ్డి గారు అంటే వాళ్ళు అలక మీద ఉన్నారు. ఆయన కూడా తప్పించి చాలా జూనియర్ అనేక ఎలిగేషన్స్ ఉన్న తెల్ల అప్డేట్ తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా తప్పించి ఇప్పుడు బొత్స ఉన్నారు. బొత్స కూడా కొద్దిగా అసమ్మత ఉన్నట్టున్నారు. మరి ఇంక ఎవరు మిగులుతారు? ఇక అసమ్మత ఉన్నారని అది ప్రచారం కదా అన్నారు. మరి ఇప్పుడు ఆయన కౌగిలింత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో కౌగిలింత జరిగిద్దో అప్పటి నుంచి కొద్దిగా ఇదిగానే ఉంది, డౌట్ ఉంటారో లేదో పరిస్థితి. ఆయన కనుక వెళ్ళిపోతే ఉత్తరాంధ్ర మొత్తం తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఉంది. ఏదేమైనా కేశవ్ గారు 9 జిల్లాలు 0కే పరిమితం. అటు నెల్లూరు చూసుకున్నా, ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్నా, కొత్త జిల్లాలు చూసుకుంటే 9 జిల్లాలు 0కే పరిమితం. ఇప్పుడు ప్రతి జిల్లాకి పెట్టనకోటగా ఉన్న జిల్లాలో రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు. మరి ఈ రోజు విజయసాయి రెడ్డి రాజీనామాతో నైతిక స్థైర్యం దెబ్బతీసేటువంటి అంశం పూర్తిగా వైసీపీకి ఇంత దెబ్బ తగ్గుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పుడైతే షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత తన అన్ననే తన బాణాల ద్వారా సంధిస్తుందో ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. సొంత సిస్టరే. ఆ సిచ్యువేషన్ తర్వాత ఇక్కడ పరిణామాలు చూస్తే మొదటి నుంచి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి గారు ఒక రైట్ లెఫ్ట్లా ఉన్నారు. వీళ్ళు వదిలిపెట్టరు. ఈ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉంది, మరలా ఎప్పటికైనా లేసే అవకాశం ఉందని అనుకున్నా. ఈ సందర్భంలో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారో మిగతా పరిస్థితి కూడా ఇప్పుడు రాజ్యసభలో అంత డిఫెన్స్లో పడింది. శాసన మండలిలో కూడా రేపు ఈ మోషన్ రాజు గారు వెళ్ళిపోతే ఇక శాసన మండలి కూడా ఏముంది, పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఏదైనా అటు శాసన సభలో చూసినా, మొన్న ఎలక్షన్లో శాసన మండలిలో చూసినా, ఇప్పుడు రాజ్యసభలో చూసినా, ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రాజ్యసభలో మరింత నంబర్ పలచబడేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 11కి 11 స్థానాలు దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ ఈ ఏడాది చివరికి వచ్చేసరికి 1, 2 మిగిల్చుకునే పరిస్థితి ఉందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే టెన్యూర్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేటువంటి నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శాసన మండలిలో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. నైతిక స్థైర్యం దెబ్బతింటే కనుక పార్టీని నడపడం మరింత కష్టంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.